మానవాళి మంచి కోసం అప్పట్లో యజ్ఞయాగాలు చేసిన ఋషులే ఇప్పటి తరం కోసం, ఇప్పటి వాళ్ళ కోసం సినిమాలు తీయడానికి పుట్టారేమో, సినిమాలు తీశారేమో అనిపిస్తుంది విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తే. అందులోనూ సెక్స్, లవ్ అనే విషయాలని ఎంత పవిత్రంగా, ఎంత అద్భుతంగా చూపించారో ఆయన సినిమాల్లో. స్వర్ణకమలం సినిమాని ఎన్నిసార్లు చూశాను, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఆ ప్రేమని వాళ్ళు ఎలా తెలియజేశారు, దానికి వాళ్ళు పెట్టిన ముద్దులేంటి, పంచుకున్న శరీరం ఎంత, అసలు అది ప్రేమో కాదో కూడా మనకి తెలియదు, కానీ ఆ ప్రేమించే క్యారెక్టర్స్కి తెలుస్తూ ఉంటాయి. అంత పవిత్రంగా ఉంటుంది. ఇంకా ఈ సినిమాల గురించి మాట్లాడాలంటే పెద్ద పెద్ద ప్రవచనకర్తలే 3-4 రోజులు మాట్లాడిన సినిమాలు విశ్వనాథ్ గారి సినిమాలు. అందుకని నేను ఇక్కడితో ఆపి నేను మళ్ళీ అడుగుతున్నాను, స్వర్ణకమలంలో అయినా, స్వాతిముత్యంలో అయినా, శంకరాభరణంలో అయినా ఆ ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య పుట్టే ప్రేమ ఏంటి, అది ఎలా మనకు తెలుస్తుంది? మీకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? ఇదంతా కామెంట్లో షేర్ చేయండి. నేనైతే చెప్పాలనుకున్న విషయాన్ని మొదలు పెట్టేస్తాను. అలా చెప్పాలి అనుకున్న మరో ఋషి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఎవరో కాదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. పేరుకి ఏవో సినిమా పాటలు రాసుకునే కవి అనిపించుకుంటారేమో, కానీ ఆ పాటలు వెనుకున్న అర్థం, ఆ పాటల్ని గమనిస్తే సనాతన ధర్మ సారమంతా కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది. ఆయన పాటని విన్న వాళ్ళకి, అర్థం చేసుకోని వాళ్ళకి ఇది అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, విని అర్థం చేసుకున్న వాళ్ళకి నిజమే అనిపించక మానదు. అటు త్యాగరాజుల, ఇటు అన్నమయ్యల ఎలా అయినా వ్రాయగలిగే ప్రతిభ కలిగిన వారు సీతారామ శాస్త్రి గారు. ఈ మాట చెప్పడానికి కూడా కారణాలున్నాయి. బంటు రీతి కొలువియ్యవయ్య రామ అంటూ త్యాగరాజస్వామి ఒక కీర్తన చేశారు. అలానే ఎన్టీఆర్ బయోపిక్ కోసం బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా అలాంటి మరొక పాట రచించారు. ఇక్కడున్న ఈ మాటలు చూస్తే, కంటపడని నీడై వెంట నడుచుతోడై నీ సేవలన్నీ నిమ్మళించగలిగే బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ. ఇది బసవతారకం గారు ఎన్టీఆర్ని అడిగినట్టు ఉంటుంది. అలానే భక్తుడు రాముడిని అడగడానికి కూడా పనికొస్తుంది. గుండెలోన కొలువై కంటచూడ కరువై ప్రాణవల్లభునిగా పలకరించవేమి అని రామభక్తుడిలాంటి త్యాగరాజస్వామి వారిలా రచించారు శాస్త్రి గారు. అలానే శృతిలయలు సినిమాలో తెల్లవారదేమో స్వామి అనే పాటని కూడా అన్నమయ్యలా రచించి అన్ని అన్నమయ్య కీర్తనలు పాడగలిగే వారి చేత కూడా ఈ కీర్తన మాకు తెలియకుండా ఎలా ఉంది అనిపించారంటే, అన్నమయ్యలాగా రాయక మరి ఎలా వ్రాసినట్టు? ఇంకా ఈ సినిమా కీర్తనల గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు, తరిగిపోదు. అందుకని శివపూజకు చిగురించే సిరిసిరి మువ్వ దగ్గరికి వెళ్ళిపోదాం. వీడియో చూడకుండా కేవలం పాటే విన్నప్పటికీ ఆ సంగీతం, స్వరం మనల్ని ఆకట్టుకుంటాయి. ఇంకా వీడియో చూస్తే నూనూగు మీసాలతో పసిగా ఉండే వెంకటేష్ గారు ఏ స్టెప్ చేయనప్పటికీ ఆయన ఫేస్, ఆయన అందం అలానే ఆకట్టుకుంటుంది. దానితో పాటుగా అక్కడున్న లొకేషన్స్, అవే కాకుండా భానుప్రియ గారి కాస్ట్యూమ్స్, ఎక్స్ప్రెషన్స్, స్టెప్స్ ఇవన్నీ కూడా మనల్ని పాట ఏంటి, అందులో అర్థం ఏంటి అని ఆలోచించనివ్వకుండా ఆనందాన్ని అనుభూతి చెందేలాగా, అలా చూస్తూ వింటూ ఉండిపోయేలాగా చేస్తాయన్నమాట. అలా అని అందరూ అదే స్థితిలో ఉంటారని కాదు. కొంతమంది ఆనందిస్తూనే ఆలోచించవచ్చు, ఇంకొందరు అర్థం చేసుకుంటూ ఆనందించవచ్చు. అయితే నాలాగా ఎవరైతే కేవలం పాట విని ఆ డాన్స్ చూసి ఆనందం పొందారో అలాంటి వాళ్ళ ఆనందాన్ని ఇంకా పెంచడం కోసం ఆ పాట వెనుక ఉన్న మాటని, అర్థాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. అంటే నేను తెలుసుకున్నది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ. శివ పూజ బానే ఉంది, కానీ పూజ పువ్వులతో కదా చేస్తాం, మువ్వలతో చేయడం ఏంటి? సరే, మువ్వలతోనే చేసాం అనుకుందాం. అలాంటప్పుడు ఆ మువ్వ అంటే, మువ్వ అన్నది లోహంతో తయారు చేస్తారు అన్నారు కదా, అలాంటప్పుడు అది చిగురించడం ఏంటి? మువ్వ చిగురించడమా? అది ఎలా కుదురుతుంది అని అంటారా? కవి చేతిలో పడింది కాబట్టి కుదురుతుంది. అయితే ఈ సిరిసిరి మువ్వ ఎక్కడ చిగురించింది అంటే, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వ. అంటే మృదువుగా, మంజులంగా ఉండే ఆ పదాలకి, కాళ్ళకి పూసిందంట. మృదువు అంటే మనకి ఎలాగో తెలుసు, మెత్తగా అంటే సున్నితంగా అలా అని. మంజుల అంటే అర్థం తెలుసా?
మంజుల అన్నా కూడా అందమైన, మనోజ్ఞమైన, మధురమైన అని వస్తుంది. ఇక మంజరి వినడానికి తెలుగు పదంలానే ఉన్న దాని అర్థం ఏంటి అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. పూల గుత్తి, పూల సమూహం. ఇప్పుడు ఈ మువ్వల సమూహం అంతా కలిస్తే ఒక పూల గుత్తిలా ఉంటే ఇదంతా ఏ తీగకి ఉంది? పాదం అనే ఒక తీగకి. అది కూడా ఆ గజ్జల సమూహము గుత్తిలాగా, పూల గుత్తిలా ఉంటే అందులో ఒక్కొక్క మువ్వ చిగురించిన పువ్వు లాంటిది. ఎంత చక్కగా అనిపిస్తుందో కదా. అలా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, మరి మువ్వ ఎలాంటి స్మెల్ వస్తుంది? అది స్మెల్ రాదు, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా మనం ఎలా కదిపితే అలా వస్తుంది. నాట్యంలో ఎలా చేస్తారు? దానికి ఒక రిథంతో చేస్తారు కదా, దాన్ని మనం తాళం అని చెప్పొచ్చు. అలాగా తాళ అక్షరాలు, స్వరాలు, వీటికి అనుగుణంగా కాళ్ళు కదుపుతూ చేసే ఆ డాన్స్ లో ఆ మువ్వలు కూడా అలాంటి సౌండే చేస్తాయి. అలా పువ్వు పరిమళించినట్టు మువ్వ కూడా పరిమళిస్తుంది ఇలాంటి సౌండ్ ద్వారా. అయితే ఈ పువ్వు రాజు మెడలోకో లేదంటే ఎవరి పడక మీదకో వెళ్ళడానికి కాకుండా శివ పూజ కోసమే చిగురించింది కాబట్టి ఆ యతిరాజుకే ఈ జతిస్వరముల పరిమళాలని ఇస్తుంది. ఇక అలా ఇచ్చిన తర్వాత నటనతో నమస్కరిస్తూ బ్రతుకుని తరించనీవా అని నటనాంజలితో బ్రతుకుని తరించనీవా. ఒక పువ్వు చిగురించింది, స్వామి పాదాల చెంత చేరింది, ఆ పరిమళాన్ని స్వామికిచ్చింది, దాని బ్రతుకు తరించింది. మరి మువ్వ బ్రతుకు తరించాలంటే సమాధానం మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఇలా శివ పూజకి చిగురించిన ఆ సిరిసిరి మువ్వ ఎవరు? ఆ హీరోయిన్. అలానే నటనాంజలితో బ్రతుకుని తరింప చేసుకోవాల్సింది కూడా ఆమెనే. ఇదంతా ఈ కళాభిమానం ఉన్న హీరో చెబుతున్నారు. కానీ ఆమెకి మాత్రం ఎలాంటి ఆరాధన గాని అభిమానం కానీ లేదు. పైగా చిన్న చూపు. నాట్యం ఎలా చేయాలో తెలుసు కానీ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దాని మీద భక్తి, శ్రద్ధ ఉండదు. స్వామిని చేరుకోవడానికి సాధనం ఇది. సాధన చేస్తూ ఆనందాన్ని పొందొచ్చు, సాధన చేసిన తర్వాత స్వామిని చేరి ఆనందాన్ని పొందొచ్చు అనే సూక్ష్మం తెలీదు. ఏదైనా ఉంటే అంతా ఇహపరమైన విషయాలే. వాళ్ళలా వీళ్ళలా జనం ఏదైతే గొప్ప అనుకుంటున్నారో అదే గొప్ప అని, గొప్ప విషయమే అయినప్పటికీ జనాలు దాని గొప్పతనం తెలుసుకోకుండా దాన్ని చులకన చేస్తుంటే అది నిజంగానే చులకన, పలచన అనుకునే మామూలు మనలాంటి మనిషి హీరోయిన్. అందుకని ఆవిడ ఎక్కడి వరకు ఆలోచిస్తారంటే, పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదురించిన సుడిగాలిని జయించినావా, మధుకోరిన మధుసీమలు వరించిరావా. ఎందుకు? ఈ తలపులు అంటే కోరికలు అని తెలుసు. అలాంటి కోరికల పడవని పరుగాపకుండా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. అలా తీసుకువెళ్ళలేము, కష్టాలు వచ్చాయి అనేసి మనం తల వంచితే ఆ కోరికల్ని చంపేసుకుంటే త్రోవ తరిగిపోదు కదా, అంటే బ్రతుకు ఆగిపోదు కదా. మనం ఎలా అయినా బ్రతకాల్సిందే. ఆ బ్రతుకులో మన కోరికల్ని చంపుకొని కష్టాలకి తల వంచి బ్రతకడం ఎందుకు? కష్టాలను ఎదిరించి కోరికలని చంపుకోకుండా మనం మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్లేటప్పుడు ఈ సుడిగాలి ఏదైనా ఎదురొచ్చినా దాన్ని మనం గెలవాలి. అలా గెలిచిన తర్వాత ఉన్న లైన్ చూసారా? మది కోరిన మధుసీమలు వరించి రావా. అదేంటి, తరలిరాద తనే వసంతం అన్నట్టు మధుసీమలే వరించి వస్తాయా? అలాంటప్పుడు మనం సుడిగాలిని జయించడం ఎందుకు? కెరటాలకి తల వంచకుండా ముందుకి రావడం ఎందుకు? నిజమే కదా, మధుసీమలే వరించి రావా అన్నప్పుడు, వస్తాయి అన్నప్పుడు ఇవంతా మనం చేయకపోయినా అవి వచ్చేయాలిగా. కానీ అలా రావు. ఎవరైతే అలా కష్టపడతారో, ఎవరైతే అలా కోరుకుంటారో, ఎవరైతే ఆ సుడిగాలి లాంటి కష్టాలని జయిస్తారో అలాంటి వాళ్ళ దగ్గరకే మధుసీమలు వరించి వస్తాయి. ఇంకా చెప్పాలంటే వీటినన్నిటినీ మనం దాటుకున్నాక ఇక మధుసీమకే చేరుకుంటాం. అంటే సక్సెస్, మనం ఏదైతే కోరుకుంటామో అది జరగడం, దాన్ని పొందడం. కానీ మనం చేరుకుంటాము అని కాకుండా అవే మనల్ని వరించి వస్తాయి అన్నట్లుగా కవి రాశారు. అంటే ఇందులో అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉన్నట్టుంది అనిపిస్తుంది కదా. అయితే ఈ 9 నిమిషాలు ఒక ఎత్తు అయితే ఈ చివరి చరణాలు మరొక ఎత్తు. ఎందుకంటే పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి. అంటే సినిమాలో హీరోయిన్ ఎంతసేపు జాబ్ చేయాలి, అలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటారు కదా. అది కూడా వెలుగే, అది కూడా బ్రతుకే. కానీ అది ఎంత వెలుగంటే చిన్న చిన్న నక్షత్రాలకు వచ్చే అంత వెలుగు. అలాంటి మెరిసే నక్షత్రాల కోసం నువ్వు రాత్రిని వరించొద్దు. అంటే అజ్ఞానం అని చెప్పొచ్చు, కాదు అంటే తమస్సు, అన్కాన్షియస్ ఇలా కూడా చెప్పొచ్చు కదా. అట్లా అయిపోవద్దు అని చెబుతున్నారు.
అయితే ఇది కేవలం హీరోయిన్కే కాదు, మనం కూడా దీన్ని ఆపాదించుకోవచ్చు. ఇంత గొప్ప బ్రతుకులో మనం ఎంతసేపు జాబ్ అనో, కారనో, ఇళ్ళనో, ఆస్తులనో ఇలాంటి చిన్న చిన్న మెరిసే నక్షత్రాల కోసం అదే బ్రతుకనుకొని, అదే వెలుగనుకొని వాటి వెనక పడుతూ మనం చూడాల్సిన, మనిషిగా తెలుసుకోవాల్సిన అసలైన వెలుగు వైపు ప్రయాణం చేయకుండా, దాన్ని తెలుసుకోకుండా ఇక ఈ చీకట్లోకి, అజ్ఞానంలోకి ఇలాగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆ హీరోయిన్ లాగా తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. ఎవరు చిందాలి? ఆ పైన సంధ్యాసుందరి ఉందే, ఆవిడ చిందాలి. ఆ సంధ్యాసుందరి మన అందరం అని కూడా అనుకోవచ్చు. సంధ్య, ఉదయమైన సంధ్యే, సాయంత్రమైన సంధ్య కదా. అలా సంధ్యాసుందరిలా ఉన్న హీరోయిన్ అయినా, మనందరం జనమైనా మన ఆశలని, ఆలోచనలని ఈ మెరిసే తారల కోసం మనం ప్రయాణం చేస్తూ రాత్రిలోకి వెళ్ళిపోకుండా, ఉదయించే సూర్యుడు ఆ కిరణాలతో ధాత్రిని ఎలా మురిపిస్తారో అలా మనం చేసే పనులతో, ఇక్కడ హీరోయిన్ అయితే ఆవిడ డాన్స్తో ధాత్రిని మురిపించే కాంతులు చిందేలాగా చెయ్యాలి. నిజానికి చెయ్యాలి కాదు, చెయ్యి చిందని అని హీరోయిన్కి చెబుతున్నాడు. జనాలకి కవి చెబుతున్నాడు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే హీరోయిన్ చేసే ఆ నర్తన ఎలా ఉండాలంటే, ఆ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, అంటే ఆ కాన్షియస్నెస్, ఆ యాక్టివ్నెస్ అలా చెప్పొచ్చా. అలానే శ్రీకారం అంటే మనకు తెలిసిందే, స్టార్టింగ్ శ్రీకారం చుట్టడం అంటారు కదా, స్టార్ట్ చేయడం అని. ఇంకా జనాలకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్గా కుండలిని శక్తిని యాక్టివేట్ చేయండి. ఆ యాక్టివేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, స్టార్టింగ్ ప్రాసెస్, అది నీ కదలిక అన్నట్లుగా చెప్తే జనాలు ఈజీగా క్యాచ్ చేస్తారని చెబుతున్నాను. ఇక అలానే నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని. ఈ హృదయ రవళి అంటే ఏంటో చెప్పండి, నేను చివరిలో చెప్తాను. దాన్ని ఓంకారం కాని అని అంటున్నారు. ఎందుకంటే ఓంకారం పరబ్రహ్మ స్వరూపం అని మనం వింటూ ఉంటాం. అలానే హృదయ రవళి అంటే శబ్దం. మరి హృదయం చేసే శబ్దం ఏంటి? అదే ఏంటి అని అడుగుతున్నాను, కామెంట్ చేయండి. అయితే ఇక్కడ హీరోయిన్కి ఇంత సింపుల్గా ఎంత గొప్ప మాటలు చెప్పాడు. అసలు జీవితాన్ని తరింప చేసుకునే ఒక విషయాన్ని చెప్పారు. నిజమే కదా. ఇప్పుడు నీ కుండలిని శక్తిని యాక్టివేట్ చేసుకో, అది నీ నాట్యంతో. అలానే ఈ నాట్యంతోనే ఇంకా ఏం చేస్తావంటే, నీ హృదయ స్థానంలో ఇన్యాక్టివ్గా ఉన్న ఈ సౌండ్ ఏదైతే ఉందో, అంటే నిద్రపోతున్న హృదయ రవళి ఏదైతే ఉందో, నీ డాన్స్తోనే దీన్ని యాక్టివేట్ చేసి ఈ హృదయ రవళిని ఓంకారం. వివరణ ఇవ్వకుండా మాటల్నే తిప్పి చెప్తే మీకు కోపం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి చెబుతున్నాను. హృదయ రవళి అంటే హృదయ స్థానంలో వినిపించే ఆ శబ్దం ఏదైతే ఉందో, దీన్ని అనాహత శబ్దం అని కూడా అంటారు. ఇది నిరంతరంగా వినిపిస్తూ ఉంటుంది. దీన్ని హార్ట్ చక్ర అని కూడా చెబుతారు. అక్కడి నుంచి ఈ సౌండ్ ఉద్భవిస్తుంది, ఆవిర్భవిస్తుంది అని చెబుతారు. దీనిని ధ్యానంలో ఓంకారనాదంగా, వేణుగానంగా లేదా శంఖనాదంలా యోగులు అనుభూతి చెందుతూ ఉంటారు. కానీ మనలో చాలా మందికి సైలెంట్గా ఉన్నా కూడా గుండె చప్పుడే వినిపించదు. ఇక అలాంటిది హృదయ రవళి ఎలా వినిపిస్తుంది చెప్పండి? అంటే అందరికీ ఇన్యాక్టివ్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ దాన్ని యాక్టివ్ ఎలా చేస్తారు? ఈ హీరోయిన్లా అయితే డాన్స్తో చేసుకోవచ్చు, లేదంటే మ్యూజిక్తో. అయితే మ్యూజిక్ అనగానే డీజే మ్యూజిక్ అనుకుంటారేమో. అది హృదయ రవళిని యాక్టివేట్ చేయకపోగా గుండె చప్పుడినే ఆగిపోయేలాగా చేసి మనిషి నిద్రపోయేలాగా చేస్తుంది. కాబట్టి అదైతే కాదు. చెవులకి వినసొంపుగా వినిపించి రాగం, తాళం, లయ, శృతి ఇలా అన్నీ కలిసి మధురంగా వినిపించే సంగీతం అని అర్థం. పాట, మ్యూజిక్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ శ్లోకం కూడా ఒకసారి చూద్దాం. అదేంటంటే, తపస్సు కంటే ధ్యానం 8 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. ధ్యానం కంటే యోగం, అదే యోగం కంటే గానం, కీర్తన 8 రెట్లు గొప్పదనమాట. అంటే తపస్సు చేయడం కన్నా, ధ్యానం చేయడం కన్నా, యోగం చేయడం కన్నా మనము సంగీత సాధన చేయడం చాలా అంటే చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గానం కంటే మించిన సాధన మరొకటి లేదు అని చెబుతూ ఉంటారు. ఇక సంగీతం గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే తపస్సు, ధ్యానం, యోగం ద్వారా కూడా మనం ఇలా యాక్టివేట్ చేసుకోవచ్చు మన చక్రాన్ని, శబ్దాన్ని. అదే కాకుండా చాలా సింపుల్గా అయితే నాట్యం, సంగీతం. సో ఫైనల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ హృదయ రవళి నిద్రపోతుంది అంటే సైలెంట్గా ఉంది, అంటే సౌండ్ చేయట్లేదు.
ఈ స్థితిని మనం ఎలా చెప్పొచ్చు అంటే మనలో ఉన్న దైవత్వాన్ని మనము తెలుసుకోలేదు, అది నిద్రాణమైన స్థితిలో ఉంది. అలా నిద్రపోకుండా మేల్కుంటే అంటే సౌండ్ చేస్తే అది ఓంకారం అవుతుంది. ఓంకారం అంటే పరబ్రహ్మ, అంటే మనలో దైవత్వం మేల్కుంటుంది. అప్పుడు మనమే దైవం అవుతాం. దైవం గురించి మనకు తెలుస్తుంది. ఆత్మ పరమాత్మ ఇలాగా వేరు లేరు, అన్నీ ఒకటే అని మనమే పరమాత్మ అవుతాం. అలా తరింప చేసుకోవచ్చు మన జీవితాన్ని. అట్లా నువ్వు చేసుకో అని హీరో హీరోయిన్కి చెబుతున్నారు. అలానే కవి కూడా జనాలకి సేమ్ టు సేమ్ నీ కదలికలు, నువ్వు చేసే పని అదేదైతే ఉందో దాన్ని నువ్వు నిన్ను బాగుపరుచుకోవడానికి, ఉద్ధరించుకోవడానికి, చైతన్యం వైపు అడుగులు వేయడానికి చెయ్యి. అలా నీలో ఉన్న ఓంకారం సైలెంట్గా ఉంది, దాన్ని సౌండ్ చేసేలాగా చెయ్యి, దాన్ని తెలుసుకో. అంటే నీలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకో. పాయ్. అయితే ఇంత దూరం వచ్చారు కాబట్టి మీకు ఒక నిజం చెప్పాలండి. అదేంటంటే ఈ పాట గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పడం విన్నాను. అదేంటంటే కవి హృదయంతో ఆ హీరోలాగా ఆలోచించి రాయడం నాకు చాలా సులభం, కానీ ఆ అమ్మాయిలాగా ఆలోచించడం నాకు చాలా కష్టమైంది. అందుకని 15-20 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను అని చెబుతూ ఈ మృదుమంజుల పదమంజరి అనే దానికి వివరణ ఇచ్చారు. అది నాకు చాలా ఆలోచింపజేసేలాగా ఉండింది. తర్వాత లిరిక్స్ చదివితే బాగా అర్థమైనట్టు ఉండింది. అందుకని సరే ఏదో చెప్దాం అనుకున్నాను. కానీ ఈ చైతన్యపు శ్రీకారం, హృదయ రవళి ఓంకారం అన్న 2 పదాలు చాలా చిన్నగా ఉన్నప్పటికీ అది ఒక యోగా శాస్త్రంలాగా అనిపిస్తుంది చెప్పడానికి. అందుకే కొంచెం తప్పులుగా చెప్పుంటే క్షమించాలి. అది నాకు నా అర్హతకి మించి చెప్పడం అనే చెప్పొచ్చు. అందుకనే తప్పులుంటే క్షమించాలి. ఇక విశ్వనాథ్ గారి సినిమాల్లో కూడా కళ్ళతో పాటు మౌనం, మౌనంతో పాటు కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. ఇలా వెంకటేష్ గారు గుండెల మీద ఆ మువ్వలు వేసుకొని, నిజం చెప్పాలంటే ఈ పాటకి మూలం ఆ మువ్వలన్నీ విడివిడిగా పడిపోతాయి కదా, వాటన్నిటిని మళ్ళా ఇలా పెట్టుకొని తన గుండెల మీద పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పాటలో ఇంకొకటి ఏంటంటే హీరోయిన్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తన ఆలోచనలో నుంచి వచ్చినవో, తన అభిప్రాయాలు కాదు, అవి ఆమె అభిప్రాయాలు అని ఈయనే అనుకుని ఆయన ఊహించుకుంటున్న ఊహ ఈ పాట మొత్తం. ఇంకా చెప్పాలని అంటే ఆల్రెడీ జరిగిపోయిన కథని ఒక పాటలా మళ్ళా నెమరు వేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అంటే ఆయన ఏం చెప్పాడు, ఆమె ఏం చేసింది, దాన్నంతా ఒక సినిమా కథలా కాకుండా ఒక పాటలాగా. అందులో హీరోయిన్ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలాంటి మామూలు జనానికి కరెక్ట్గా సరిపోతాయి. అదే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సక్సెస్, డబ్బు అనే చిన్న చిన్న స్టార్స్ కోసం అలా చీకట్లోకి ప్రయాణం చేసేస్తూ ఉంటామని. అలాంటి ఆలోచనతో ఉన్న మరికొన్ని మాటలు ఇవి. ఏంటి? తన వేళ్లే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ, అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా, ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా, ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా, వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా. ఇక్కడ మనం అందరం అంతే కదా, సక్సెస్ కోసం పరిగెడతా ఉంటాం. ఇది కాదు, అది కాదు, అది ఇది అనుకుంటా ఉంటాం. నిజానికి ఇది కూడా అంటే లోక సంబంధమైన విషయం కూడా కరెక్టే. మరి చెట్టుకి వేర్లు బంధించడం వల్లే కదా అవి కదల్లేవు. అలా కదల్లేకపోవడం వల్ల ఆ వసంతం ఎప్పుడొస్తే అప్పుడే పువ్వులు పూస్తాయి, అప్పుడే ఇది. లేదు అంటే వసంతం ఎక్కడుందో ఆ ప్రాంతానికి చెట్లు వెళ్ళిపోతూ ఉండొచ్చు. మరి అలాంటి సంఖ్యలు మనకి లేవు కాబట్టి ఎక్కడ సంతోషం ఉందో, ఎక్కడ వసంతం ఉందో అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఒక దగ్గర ఆగకుండా అని హీరోయిన్ చెబుతుంది. మనము అలానే ఆలోచిస్తామనుకోండి. అలానే అవధి లేని అందం ఉంది అంటే హద్దు లేని, ముగింపు లేని. అవధి అంటే హద్దు, ముగింపు, పరాకాష్ట అని. అలానే అవని అంటే భూమి అని. ఈ భూమికి 4 దిక్కులా కూడా మనం చెప్పలేనంత, మనం ఆస్వాదించిన ఇంకా మిగిలిపోయే అంత అందం ఉంది. అంటే అంత హద్దులు లేని, ముగింపు లేని అందం ఉంది. అలాంటి ఆ అందాన్ని ఆస్వాదించడం కోసం మనం ఈ ఆనందం అనే గాలివాటుగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం, అంటే ఆనందంగా అందాన్ని ఆస్వాదించడం. ఇక్కడ ఈమె లిరిక్స్ చూస్తే అంత బాహ్య ప్రపంచం గురించే ఉంది. అదే ఆయన వైపు నుంచి చూస్తే లోపల శబ్దాల గురించి, లోపల చైతన్యం యాక్టివేట్ అవ్వడం గురించి ఇదంతా ఆ హీరో చెబుతున్నాడు. ఇలా 2 రకాలు, ఇహం పరం, ఆత్మ పరమాత్మ, జీవుడు దేవుడు అనే రెండిటిని ఒకే పాటలో బంధించి బిగించి ఆ మాటల్ని కట్టిన మాటల మాంత్రికుడు సీతారామ శాస్త్రి గారు. ఈయనని పాటల తాంత్రికుడు అని కూడా అనొచ్చేమో. ఇక ఆ తర్వాతి 2 లైన్లు చూస్తే, ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా. ఇంకొక దీపం, కొత్తగా పుట్టే ఒక్కొక్క దీపము రోజుకొకటి స్వాగతిస్తూ ఉన్నప్పుడు ఈ వెన్నెల కిన్నెర గానం మనకు తోడుగా ఉంటే
అలా మనం ఆనందం, అందం దీనికోసం ప్రయాణం చేస్తూ వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నది ఏంటంటే చీకటిలో బాహ్యంగా ప్రయాణం చేయడం. అందులో ఆనందాన్ని, అందాన్ని వెతుక్కోవడం, మురిసిపోవడం. ఇంకా మన భాషలో చెప్పాలంటే మనందరం కూడా ఇంతే బాహ్యంగా ఉన్న అందం కోసమో, ఆనందం కోసమో వెతుక్కుంటా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడము, ఏదేదో చేసేయడము అంతా బయట చూస్తా ఉంటాం. దేవుడా అంటే ఆకాశంలోకి చూస్తాం. ఇంకొకటి అంటే అటు చూస్తాం, ఇంకొకటి అంటే ఇటు చూస్తాం. కానీ ఎప్పుడు మన లోపలికి మనం చూసుకోలేం. ఇక్కడ లోపలున్నది అంటే చర్మం ఒలిచి, కండలు పీకి, ఎముకలు ఏరి అది కాదు. మామూలుగా మనమేంటి, ఈ ఆలోచన ఏంటి, కోపం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు, ఇలాంటి ఆలోచనలు లోపలికి ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకుంటా వెళ్ళడం అనమాట. మరి ఇక్కడ దాకా విన్నారు కాబట్టి మీకు ఒక చిన్న అనుమానం అయితే వచ్చి ఉండాలి. అదేంటంటే ఇప్పుడు అందాన్ని, ఆనందాన్ని బాహ్యంగా వెతుక్కుంటూ అలా ప్రయాణం చేయడమైనా, లేదా చిన్న చిన్న మెరిసే చుక్కల్లాంటి సక్సెస్, సంపాదన, ఇంకొకటి వాటి కోసం చీకట్లో నడుస్తున్నట్లుగా మనం చేయడమైనా తప్ప. మనం ఎప్పుడు కూడా మన లోపలికి ఆలోచించడం అన్నారు కదా, అలాగా మోక్షం వైపు, ఓంకారాన్ని ఉద్దీపన చేసుకునే వైపు ఇట్లా మనం వెళ్ళాలా, ఇది కరెక్టా అని అడిగితే ఇక్కడే మనం ఇంకాస్త సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఏది కూడా తప్పు కాదు, కానీ ఒకదానికి మించింది ఇంకొకటి. అంటే ఇప్పుడు బాహ్యంగా ఓకే, కానీ అంతకంటే బెస్ట్ నేను అన్నది ఎవరు, ఎక్కడుంది, ఇలాంటి ఆలోచన చేయడం, దాని గురించి తెలుసుకోవడం. ఈ శరీరంలో ఉన్న పరమాత్మ, ఈ విశ్వంలో ఉన్న పరమాత్మ వేరు కాదు అని తెలుసుకొని చివరాఖర్లో ఈ రెండు ఆత్మ ఒకటే, ఒకదాంట్లో ఒకటి లయమైపోతుంది అన్న ఎరుకతో మనం ముక్తి, మోక్షం లాంటివేదో సాధించడం. అంటే ఒకదానికంటే ఇంకొకటి బెస్ట్ అయినప్పుడు, ఇప్పుడు రాయి కంటే వజ్రం బెస్ట్ అయినప్పుడు రాళ్ళు ఎందుకు ఏరుకోవడం, రాళ్ళు ఏరుకొని ఎందుకు సంతోషపడ్డం? రాయికి కూడా ఎంతో కొంత విలువ ఉంటుంది, దాని విలువ దానిదే, అది తక్కువ అని కాదు. కానీ వజ్రంతో పోలిస్తే మరి మనం జీవితంలో ఏది బెస్టో దాన్ని పొందడానికి కదా, అందులోకి ఇంత గొప్ప మానవ జీవితం అంటే మనం ఇంకెంత బాగా ఉపయోగించుకోవచ్చు, ఇంకెంత గొప్పది సాధన చేయొచ్చు, అది మనం తెలుసుకోవాలి. లేదంటే మనం హీరోయిన్ లాగైనా ఉండొచ్చు, అదే ఆనందమే. లేదా హీరోలాగా ఆలోచించవచ్చు, అదే ఆనందమే. కాదంటే స్టార్టింగ్ అంతా హీరోయిన్ ఉన్నట్టు ఉండి చివరి ఆఖరిలో హీరోయిన్ ఎలా అయితే రియలైజ్ అవుతుందో అలా కూడా అవ్వచ్చు, అది కూడా బెస్టే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏది తప్పు కాదు, కానీ ఒకదానికంటే ఒకటి గొప్ప అయినప్పుడు, మనం ఫైనల్గా చేరుకోవాల్సిన స్థితి ఏంటో మనకు తెలుస్తున్నప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ఎందుకు వదిలేయాలి, అంతే. ఆ తర్వాత మళ్ళా హీరో పాడుతున్నారు, చలిత చరణ జనితం. చలిత అంటే కదిలే, ఆ కదిలే ఈ చరణంలో నుంచి పుట్టినదే నీ సహజ విలాసం. ఇక్కడ విలాసం అంటే విన్నట్టుగానే ఉంటుంది, కానీ దాని ఎగ్జాక్ట్ అర్థం ఏంటి అని అడిగితే మనం కాస్త ఆలోచనలో పడిపోతాం కదా, తెలుగు వాళ్ళం అయ్యుండి కూడా. అవునా కదా? అయితే ఇక్కడ చాలా అర్థాలే ఉన్నాయి. మనం ఐశ్వర్యంగా కూడా తీసుకోవచ్చు, అలానే హొయ్యలు, ఒయ్యారంలా కూడా తీసుకోవచ్చు. అంటే ఆమె సహజ ఐశ్వర్యం ఏంటంటే ఆ చలిత చరణ జనితం, ఆ కదిలే కాలులో నుంచి పుట్టింది ఆమె ఐశ్వర్యం, అది సహజ ఐశ్వర్యం. లేదా ఐశ్వర్యం అని మేము తీసుకోము, ఈ హొయ్యలు సొగసు అనుకుంటాము అంటే అలా అయినా తీసుకోవచ్చు. ఈ సినిమాలో ఆవిడ అంత డబ్బులుండే ఆవిడ కాదు కాబట్టి నీ సహజంగా ఆ ఐశ్వర్యం ఏంటి అంటే ఇదేను అని చెబుతున్నాడు అన్నట్లుగా నేను చెప్తున్నాను. ఆ తర్వాత చూసారా, జ్వలిత కిరణ కలితం. జ్వలిత అంటే అర్థమవుతుంది, కిరణ అంటే అర్థం చెప్పలేకపోయినా ఓకే తెలుసు, కానీ కలితం అంటే, కలితం అంటే ఏంటి, తెలుగు పేరేనా అని అనుకుంటున్నారా? దాని అర్థం ఏంటో చూద్దాం. కలితము అంటే సంస్కృతంలో తెలియబడినది, పొందబడినది, లేదంటే అంచనా వేయబడినది, లేదంటే లెక్కించబడినది. అయితే ఆవిడ సౌందర్య వికాసం. ఇక్కడ వికాసం అనేది కూడా తెలుగు పదమే అయినప్పటికీ మనం తెలుసుకోవాలి, అదేంటంటే విస్తరణ, వృద్ధి, అభివృద్ధి. అంటే ఇప్పుడు ఈవిడ సౌందర్య వికాసం, ఈ అందం, ఈ సౌందర్య అన్నది ఎలా వికసిస్తుంది, ఎలా పెరుగుతుంది అని అంటే మండే కిరణాలు పోగు చేసినట్లుగా వాటి నుంచి ఆ వెలుగులు బయటకు వస్తూ ఉంటాయి కదా, అట్లా ఈవిడ సౌందర్య వికాసం అంట. ఇక ఆమె అభినయ ఉషోదయం. ఇక్కడ చూడండి, అభినయం అంటే మనం చేసేది, ఉషోదయం అంటే సూర్యుడు. అలానే సూర్యుడికి కన్ను ఉండదు, కానీ అలాంటి సూర్యుడికి కన్నుంది చూస్తున్నారు అని రెండు అటు ఇటుగా ఉన్నాయి. సో ఇదేంటంటే ఆమె చుక్కల కోసం చీకటిని ఇష్టపడకుండా చైతన్యానికి శ్రీకారం చుట్టి ఓంకారం అయితే ఆ వెలుగు ఆవిడ సౌందర్య వికాసం అయితే, ఆవిడే ఒక సూర్యుడైతే ఆవిడ అంత పూర్ణమైన మనస్సుతో
అభినయం చేస్తే అదొక ఉషోదయం, వెలుగుల ఉదయం. అలా ప్రకాశిస్తున్న ఈవిడని సూర్యుడు చూస్తే, అంటే ఆకాశంలోని సూర్యుడు చూస్తే గగన సరసి హృదయంలో అని అన్నారు. సరసి అంటే సరస్సు, గగనము ఆకాశం అనే ఒక సరస్సులో ఆ రవి అన్న ఆయన కన్ను, ఆ సూర్యుడి కన్ను ఎలా అవుతుందంటే ఈమెను చూడడం వల్ల వికసించిన 100 దళాల శోభల సువర్ణ కమలం. అంటే సూర్యుడి కన్ను, సూర్యుడి కన్ను అని చెప్తున్నారు కానీ సూర్యుడు అని మనం అనుకోవచ్చు. ఈ సూర్యుడు ఎక్కడ? ఆకాశం అనే ఒక సరస్సులో, మామూలుగా భూమి మీద ఉన్న నీళ్లలో కాదు, ఆకాశం అనే సరస్సులో ఇలాగ సూర్యుడు సువర్ణ కమలంలాగా అంత వికసిస్తాడు. ఆయన ఎందుకు అలా వికసిస్తాడు? ఈమెను చూసి, ఈమె డాన్స్ చూసి, ఈవిడ అభినయం చూసి. ఏంటో పాట వినడానికి చాలా సింపుల్ గా ఉండేది కానీ అర్థం చేసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మన ఆత్మ చైతన్యంతో మనలోని ఓంకారాన్ని విని మేల్కొల్పి మనమే ఒక పరమాత్మగా అయ్యి డాన్స్ చేస్తుంటే, అంటే సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు, సూర్య భగవానుడు అంటాం కదా. సో ఆ బ్రహ్మం కూడా సంతోషించి అంత విప్పారిన కళ్ళతో చూస్తాము ఆనందంతో అన్నట్టు ఆ భగవంతుడి కంటిని సువర్ణ కమలంగా చెప్పారు అని అనిపించింది. ఇక ఈ పాట ఇదంతా ఒకటి కదా, చివర్లో ఒక శ్లోకం వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఈ శ్లోకంలో కూడా మొదటి పాదం వచ్చేటప్పుడు గురువు గారిని చూపిస్తారు, చివరి పాదం వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని చూపిస్తారు. అందుకంటే ఒక 2-3 లైన్ల ముందు కూడా ఆవిడేమో నీళ్లలో పడవెక్కి వెళ్ళిపోతా ఉంటది, ఈయన గట్టు మీద ఉంటారు. అంటే వీళ్ళిద్దరి డిస్టెన్స్, అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు చనిపోవడం, గజ్జలు ఇతని ముఖాన కొట్టేసి ఆవిడ ఇంకా ఉద్యోగానికి వెళ్ళిపోతాను అనుకోవడం, ఇదంతా ఆమెని మళ్ళా ఇటు తిప్పలేడు, ఇంకా చెప్పి ఏం చెయ్యలేని స్థితి. ఆమె జీవితంలో ఆమె ముందుకు వెళ్ళిపోతుంది. ఇక ఈయన ఇలా నిరాశగా నిస్పృహగా వెనక్కి తిరుగుతున్నారు. ఇక ఏం చేయలేని స్థితి కదా, వెళ్ళి ఆమెని దగ్గరికి వెళ్ళలేడు, ఆమె ఇతని దగ్గరికి రాదు. సినిమాలోని సిచ్యువేషన్ ని ఇలా మనకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు ఈ పాటలో. ఇక చివర్లో పరధర్మో భయావహ అని వచ్చే దగ్గర ఆవిడ లైన్ దాటి, ఆ పూల లైన్ దాటి అటు వెళుతుంది. ఇతను వద్దు ఇట్లా వచ్చే స్వధర్మానికి అని వెనక్కి పిలుస్తాడు. అసలు అక్కడ కూడా మౌనం ఎంత అందంగా కనిపిస్తుంది అన్నది మనం చూడొచ్చు. ఒక మాట మాట్లాడు, తల మాత్రమే అటు ఇటు తిప్పుతాడు. ఆమె ఏమి అనదు, కోపంగా చెయ్యి విదిల్చుకొని అలా నడుచుకుంటా వెళ్ళిపోతుంది. మనకేమో ఇక్కడ పరధర్మో భయావహ అని వినిపిస్తూ ఉంటుంది. అలా ఈ పాట అనే ఊహలోనూ నిజంగాను ఆమె అతని నుంచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతో, నిస్పృహతో అలా కళ్ళు మూసుకుంటారు హీరో. అలా ఆ పాట అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా అయిపోయినట్టే కదా అని సంతోషపడుతున్నారా? ఇంకొక మాట ఉంది, అదేంటంటే ఈ తూర్పు వేదిక మీద వేకువ నర్తకిగా కాంతులు ఎలా చిందుతుంది అన్న అనుమానం రావాలి కదా. ఎలా చిందుతుందంటే ఈ డాన్స్, ఈ కదలిక వల్ల ఈ చైతన్యానికి శ్రీకారం చుట్టి, అలానే ఆమె ఓంకారం అంటే ప్రకృతి పార్వతి కాగా అంటారు కదా, అలా మనం ఆ పరమాత్మ స్థితికి చేరితే ఎలా అవుతాం? మన సౌందర్య వికాసం మనం ఎట్లా తయారవుతామంటే జ్వలిత కిరణ కలితం లాగా. సో మనము ఒక ఈ అభినయ ఉషోదయం అని కూడా చెప్పారు కదా. సో మనమే ఒక సూర్యుడిలాగా అయినప్పుడు మనం అటువైపు డాన్స్ చేస్తూ ఉంటే అది భూమిని మెరిపిస్తూ ఉంటుంది, మురిపిస్తూ ఉంటుంది. అలానే మనం కాంతులు చిందేలాగా కూడా చేయగలం. అంటే ఇది నాకు వచ్చిన అనుమానం, దాన్ని చదువుతూ అర్థం చేసుకుంటే ఆ తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. అదే మీకు చెప్పడానికి చివర్లో జోడించాను. మరి జనాలు మెరిసే తారల కోసం రాత్రిని వరిస్తారా, లేదా ఆత్మ సాక్షాత్కారం కోసం హృదయ రవళిని సవరిస్తారా? చూద్దాం. మరి మరో మంచి వీడియోతో కలుసుకునే వరకు ఇక్షు ఆల్.